హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి ఉన్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము అందరము కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని ఉండుట మనకు ఎంతో ఆశీర్వాదకరము. అలాగే దేవుడు మనల్ని ధన్యులుగా ఎంచి ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందిరంలో నివసించేవారు మనల్ని అందరినీ కూడా దేవుడు ధన్యులనే వాక్యము సెలవిస్తుంది. అలాగే ఎంతోమంది సమయాన్ని వ్యర్థముగా గడుపుతూ ఆ యొక్క రోడ్ల మీద వారి జీవితాలను విచ్చలవిడిగా చేస్తూ వారి జీవితాలను నాశనానికి గురి చేసుకునిచున్నారు. కానీ అట్టివారి సంఖ్యలో మనల్ని చేర్చకుండగా దేవుడు మనల్ని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి కృపను కూడి ఉన్న మనకందరికీ దేవుడు దయచేస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయితే ఈ యొక్క సంవత్సరము 2025వ సంవత్సరము చివరి దినాలలో మనము ఉంటున్నాము. ఇక 2 గంటలు దాటితే నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. అవునా కదా? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే ఈ యొక్క సమయంలో 2025వ సంవత్సరంలో మనము మన జీవితంలో విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం విడిచిపెడితేనే దేవుడు మనం వాటిని విడిచిపెట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడే నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుచున్నటువంటి మన జీవితంలో కొత్త ఆశీర్వాదాలను, కొత్త అభిషేకాన్ని దేవుడు మనకు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటామో, పవిత్రతతో మనము నింపుకుంటామో, అప్పుడే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, అభిషేకము మన పైన నిలుస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము మరచిపోకూడదు. అయితే ఈ సమయంలో మనము సమరయ స్త్రీని గురించి మనము మాట్లాడుకుందాం. సమరయ స్త్రీ అనగానే చాలామంది వేరే విధముగా ఆలోచన చేస్తారు. అయితే ఆ స్త్రీ యొక్క జీవితము ప్రారంభ దశలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది, కానీ దేవునికి అయిష్టముగానే ఉంది. కానీ అయితే తన చివరి ముగింపు దశలో తన జీవితము ఎంతో ఆశీర్వాదకరముగా మారినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. అయితే మొట్టమొదటిగా ఆ స్త్రీ జీవితంలో మొట్టమొదటిగా మనము మాట్లాడుకున్నట్లయితే ఆ స్త్రీ పాపముతో నివసిస్తున్నటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. పాపముతో నివసిస్తున్నటువంటి స్త్రీగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాలు సంచరిస్తున్నటువంటి సమయంలో యూదయ దేశము నుంచి గలిలయ దేశమునకు వెళ్ళిచున్నటువంటి సమయంలో మార్గ మధ్యలో ఆ యొక్క సమరయ అనేటువంటి ప్రాంతం దగ్గర నిలిచి ఆ యొక్క సుఖారు అనేటువంటి బావి దగ్గర అక్కడ కూర్చున్నట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. అయితే క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సంచరిస్తున్నటువంటి దినాలన్నిటిలో కూడా ఎక్కడికి కూడా ఒక ఉద్దేశము చేత మాత్రమే తను వెళుతున్నాడు. అంటే ఏ ప్రాంతంకి వెళ్ళినా ఒక ప్రణాళిక చొప్పున మాత్రమే వెళుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆ యొక్క సుకారు అనేటువంటి బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నారు. అదే సమయంలో ఆ యొక్క పాపముతో కూడుకున్నటువంటి స్త్రీ, అంటే సమరయ స్త్రీ, ఆ స్త్రీ పేరు వ్రాయబడలేదు, కానీ ఆ స్త్రీని సమరయ స్త్రీ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసినట్లుగా చూస్తున్నాం. ఆ సమరయ స్త్రీ రోజువారి లాగానే ఆ యొక్క నీళ్లు చేదుకోవడానికి కుండను తీసుకొని ఆ సుకారు అనేటువంటి బావి దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే నీళ్లు చదువుకునే పని స్త్రీలు ఉదయం పూట కానీ సాయంత్రపు వేళ కానీ ఆ పని చేసేటువంటి వారు. అయితే ఆ స్త్రీ ఆ సమయంలో రాకుండగా ప్రత్యేకముగా ఒక సమయం, అంటే 12 గంటల మధ్యాహ్నము 12 గంటల సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళేది. అయితే ఎందుకు ఆ స్త్రీ 12 గంటల సమయంలో ఆ యొక్క బావి దగ్గరికి రావడానికి గల కారణం ఏమి అని మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ పాపము చేత తన హృదయము నిండుకొని ఉంది. కనుక ఆ స్త్రీ ఆ జన సమూహము లేని సమయంలో ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చేది. అంటే ఒకవేళ జన సమూహము ఉన్నప్పుడు నేను వస్తే నా యొక్క పాపము అందరికి తెలిసిపోతుందేమో, నా యొక్క జీవితము అందరికి తెలిసిపోతుందేమో అనేటువంటి ఉద్దేశము చేత జనాలకు ఎవరికి ఎదురు పడకుండా తన జీవితాన్ని రహస్యముగా కాపాడుకుంటుందన్నమాట. అంటే నేను చేస్తున్నటువంటి తప్పులు ఎవరికి తెలియట్లేవులే అని చెప్పేసి నేను అందరిలాగానే మామూలు వ్యక్తిలాగా ఉన్నాను అని తను అనుకుంటుంది. కానీ అయితే రహస్యముగా ఆ పాపాన్ని నేను చేస్తున్నాను అని అనుకుంటుంది. కానీ అందరికీ
అగ్ని ఉన్న చోట పొగ రాకుండా ఉండదు. అదే రీతిగా పాపము ఏదో ఒక రీతిగా అందరికీ తెలిసిపోతుంది, ఏదో ఒక రీతిగా తెలిసిపోతుంది. ఆ రీతిగా బావి దగ్గరికి వచ్చిందనమాట. ఆ యొక్క స్త్రీ అక్కడికి వస్తుందనేటువంటి ఒక ఉద్దేశముతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చున్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఎందుకు యేసు ప్రభువారు ఆ స్త్రీ కొరకు అక్కడికి రావడం జరిగిందంటే, ఆత్మల భారము కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, యేసు ప్రభువారు ఆత్మల భారం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ స్త్రీ పాపంతో నిండుకునింది కనుక ఆమెను రక్షణ మార్గంలోనికి నడిపించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. అయితే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు కనుక, నశించిపోవచ్చున్న ఆత్మల కొరకే దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు కనుక, ఎలాగైనా సరే ఆ సమరయ స్త్రీని రక్షణ మార్గంలోనికి నడిపించాలి. తన జీవితాన్ని అగ్నికి ఆహుతులు అగ్నిగుండంలో తన జీవితం కాలిపోకుండా అలాగే రక్షణ మార్గంలో నడిపించడానికి, తీర్పు సమయంలో తను నిలవబడకుండా రక్షణలోనికి నడిపించాలనేది ఒక ప్రణాళిక చేత ఆ యొక్క బావి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడడం ప్రారంభించాడు. వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీని అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడంటే, నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు అనమాట. అయితే యూదులకు సమరయులకు వారిద్దరికి పొత్తు కుదరదనమాట. ఎందుకంటే సమరయులు అనగా అది యూదులకు అన్యజనులకు కలిగినటువంటి మిశ్రిత జనాంగము కాబట్టి వారికి వీరికి సరిపోదు. అయినా కానీ దాహం ఇమ్మని నన్ను ఎలా అడుగుతున్నావు? యూదులకు సమరయులకు నీవేమో యూదుడవు, నేనేమో సమరయులు, నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, ఇదిగో నీవిచ్చి నీళ్ళు తాగినప్పుడు మరలా దప్పికొంటారు. అయితే నేనిచ్చు జీవజలములు మీరు తాగితే మరి ఎన్నడికి మీరు దాహము గొనురు అనేటువంటి మాటను మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఏమనుకుందంటే తన మనసులో, అయ్యో ఈయన ఇచ్చే నీళ్ళు తాగితే మరి ఎప్పుడు దాహం కాదట, ఒకవేళ ఇప్పించుకుంటే బాగుంటుంది కదా, మరలా నేను ఎప్పుడు వీటికి మాటికి వీటికి నీళ్ళకి చేదుకోవడానికి రావడానికి ఒక పని తగ్గిపోతుంది అని చెప్పేసి ఆమె మనసులో అనుకొని ఏం చేస్తుందంటే, అయితే నాకు ఆ జీవజలములు ఏవో నాకు ఇవ్వవా అని యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతుందనమాట. వీరిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. అయితే ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభు వారిని సమరయ స్త్రీ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట ఏమిటంటే, అయితే ఇక్కడికి నీ పెనిమిటిని తీసుకునిరా అప్పుడు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతారనమాట. అయితే ఆమె చెప్పిన మాట ఏమిటంటే, సమరయ స్త్రీ చెప్పిన మాట ఏమిటంటే, నాకు భర్త లేడు, నాకు పెనిమిటి లేడు అని యేసుక్రీస్తు వారితో చెప్తుందనమాట. ఇదిగో నువ్వు చెప్పిన మాట సత్యమే చెప్పావు, నువ్వు చెప్పిన మాట నిజమే, నిజంగానే నీకు భర్త లేడు. అయితే నీకు 5 మంది పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారనమాట. ఆ విషయము చెప్పిన వెంటనే ఆ స్త్రీ ఏమనుకుందంటే, అయ్యో నాలో నేను చేస్తున్నటువంటి పాపం ఎవరికి తెలియదు అనుకున్నానే, అయితే ఈ పాపము ఈయన ఎలా నాలో ఉన్న నేను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క పాప జీవితాన్ని ఉన్నట్లుగా నా జీవితం గురించి చెప్పగలిగాడు, ఎలా చెప్పగలిగాడు అని ఆమె ఆలోచించినప్పుడు ఈయననే ప్రవక్త అని గుర్తించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ వాక్య భాగంని మనం ఒకసారిగా చదువుకుందాం. ఆమె ఆ యొక్క సమరయ స్త్రీ ఆ యొక్క యేసు ప్రభుని ప్రవక్తగా గుర్తించినట్లుగా చూస్తున్నాం. బైబిల్ లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనమును మనం గమనించినట్లయితే, అప్పుడు ఆ స్త్రీ మాట్లాడుచు, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని అంటుంది. ఎందుకు గ్రహించింది? తన జీవితంలో తన పాపం అంతా కూడా, తను చేస్తున్నటువంటి పాప జీవితం అంతా కూడా బట్టబయలు చేసేస్తాడనమాట. అంతా చెప్పేసినందుకు ఆమె ఈయననే నిజమైన యేసయ్య అని చెప్పేసి, మెస్సయ్య నిజమైన యేసయ్య ఈయననే అని చెప్పేసి గమనించి నేను ఒక ప్రవక్తగా గుర్తించినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో, ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితంలో ఎన్నో రహస్య పాపాలు మన జీవితాలను ఏలుబడి చేస్తుంటాయి. అయితే ఎవరు చూడట్లేదులే, నా పాపాలు ఎవరు చూడట్లేదులే, నేను చేసేటువంటి పనులు ఎవరికి తెలియవులే,
మా తల్లిదండ్రులకే తెలియవు, మా ఇంట్లో ఉన్న వారికే తెలియవు, అయితే బయట వాళ్ళ వరకు నా పాపం ఎలా తెలుస్తుంది, నేను చేసే తప్పులు ఎలా తెలుస్తాయి అని చాలామంది కప్పిపుచ్చుకుంటుంటారు. అయితే ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనుషులు నిన్ను చూడకపోవచ్చేమో, కానీ అయితే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు కనుక నీలో ఉన్న ప్రతి పాపము ఆయనకు తెలిసేంది. నీలో పాపము ఉన్నప్పుడు, నీలో పాపము ఏలుబడి చేయుచున్నప్పుడు, ఇదిగో నీలో పరిశుద్ధత అనేది నీ జీవితంలోనికి రాదు. నీలో పరిశుద్ధత అనేది నీలో నిలవలేనప్పుడు, నీలో పరిశుద్ధత నీ జీవితంలో లేనప్పుడు ఏమవుతుందంటే దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి పాపమును తొలగించుకోవాలి. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని లేఖనముల ద్వారా వ్రాయబడింది కనుక మరణానికి మనము పాత్రులము కాకూడదు అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవాలి, మనలో ఉన్నటువంటి అక్రమ సంబంధాలను తీసివేసుకోవాలి, మనలో ఉన్నటువంటి చెడుతనమును, మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను మనము తీసేసుకున్నప్పుడు మనలో పరిశుద్ధత అనేది నిలుస్తుంది. ఎంతోమంది దైవ సేవకుల ద్వారా మనం ఎన్నోసార్లు హెచ్చరించబడుతుంటాం, వాక్యము ద్వారా హెచ్చరించబడుతుంటాం, మనకు జరిగే సంఘటనల ద్వారా మనకు కలిగేటువంటి యొక్క పరిస్థితుల ద్వారా కూడా కొన్నిసార్లు మనం హెచ్చరించబడుతున్నాం. ఓహో, నేను పలానా రోజు ఈ పని చేశాను, అందుకే నాకు ఇలా జరిగింది, నేను పలానా రోజు ఇది చేశాను, అందుకే నా జీవితంలో ఇలా జరిగింది అని కొన్నిసార్లు మనమే హెచ్చరించుకుంటాం. కొన్నిసార్లు దైవ సేవకులు ఎంతోమంది చెప్తూ ఉన్నా కానీ మన హృదయాలు మారక అలాగే పాప జీవితంలోనే ఉంటాయి. అవునా కదా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను మార్చుకోవాలి. వాక్యము విన్న తర్వాత మన జీవితాలను మనం మార్చుకున్నప్పుడే మనము దేవుని చేత ఆశీర్వదించబడతాం. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే పాపముని విడిచిపెట్టగా దాన్ని అలాగే కప్పిపుచ్చుకున్నారనుకో, వారి జీవితాలు పతనానికి నాశనమవుతాయి, వారి కుటుంబాలు రోడ్ల మీదకి ఎక్కుతాయి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని వాక్య భాగంలో సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో మనము చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో మనము గమనించినట్లయితే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనేటువంటి మాటలు మనము చూస్తాము. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని అతిక్రమమును అంటే నువ్వు చేసిన పాపాన్ని అలాగే దాచిపెడతావో, దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని నీ జీవితాన్ని ఏలబడి శాపపూరితమైనటువంటి వాటిని నీ జీవితంలో అలాగే ఉంచుకుంటే ఏమైపోతుందంట, నీవు వర్ధిల్లలేవు, నీవు జీవితంలో ఆశీర్వదించబడలేవు, వర్ధిల్లలేవు, దేవుడిచ్చేటువంటి కృపను నీవు పొందుకోలేవు, దేవుడిచ్చేటువంటి దీవెనలను నీవు తీసుకోలేవు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెడతావో అప్పుడు నువ్వు దేవుని చేత నువ్వు కనికరము పొందుకుంటావని వాక్య భాగము నాకు సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యొక్క సమరయ స్త్రీ కూడా తన జీవితంలో చేసినటువంటి పాపాన్ని అంతా దేవుడు తనకి తెలియపరిచినప్పుడు వెంటనే ఆయన ఒక ప్రవక్తగా గుర్తించి ఏం చేసిందంటే, ఈయననే నిజమైన రక్షకుడు అని గుర్తించింది. రెండవదిగా రక్షకునిగా ఆయనను గుర్తించింది. ఈయన ద్వారా మాత్రమే నేను రక్షించబడతాను. ఇదిగో నాకు శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానము వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు ఈయన మాత్రమే నన్ను రక్షించగలడు అనేటువంటి సత్యాన్ని ఆ బిడ్డ తెలుసుకునింది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పాప జీవితంలో మనము ఉన్నప్పుడు మనము రక్షణ మార్గాన్ని మనము గుర్తించలేం. మనకి కళ్ళకి ఏమంటారు తెలుసు కదా, సామెత చెప్తారు. ఆ రీతిగా మనము ఎప్పుడైతే పాప జీవితంలో ఉంటామో రక్షణ మార్గాన్ని మనము చూడలేం. నిజమైన దేవుణ్ణి మనము తెలుసుకున్నా కానీ వాటి మార్గముల గుండా వెళ్లకుండా ఆ పాపము మనల్ని అడ్డు చేస్తుందన్నమాట. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఒక పాపముతో నిండుకునింది. కానీ ఆ యొక్క ప్రవక్త మాట్లాడే విధానమును చూసి ఆ యొక్క ప్రవక్త ఆమెకు తెలియపరిచినటువంటి ఆ యొక్క పాపమును గూర్చి ఎప్పుడైతే తెలియపరిచారో వెంటనే ప్రవక్తగా ఆయనని స్వీకరించి ఈయన నిజమైన రక్షకుడు, ఈయన యేసుక్రీస్తు అని గుర్తించి ఆయనను ఏం చేసి ఈమె జీవితము రక్షణలోనికి
మార్చుకుందంట. అంటే ఆమె పాపమును విడిచిపెట్టేసింది. పాపమును విడిచిపెట్టి రక్షణ మార్గంలోనికి నడుచుకుంది. ఇక్కడ ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టిందంట. కుండ అనగా పాపము, ఆమె చేసినటువంటి పాపము. ఇన్ని రోజులుగా ఆమె వ్యభిచార జీవితము, అక్రమ సంబంధముతో ఆమె జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. శాపపూరితమైనటువంటి ఆ యొక్క పాపము చేత ఆ బిడ్డ ఆ యొక్క వ్యభిచారమైన పాపము చేత బంధించబడి ఆ పాపములోనే తిరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను దర్శించినప్పుడు రక్షణ మార్గంలోనికి ఆమె నడుచుకొని వెంటనే ఆమె పాపముని ఒప్పుకొని విడిచిపెట్టేసిందంట. విడిచిపెట్టిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ పాపముని విడిచిపెట్టిన తర్వాత వెంటనే ఆమె ప్రాంతం ఉంటుంది కదా, ఆమె ఊరిలోనికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ నేను చేసినటువంటి ప్రతి విషయమును నాతో తెలియచేసినటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు కాడా అని అందరికీ తెలియపరిచిందనమాట. అంటే ఈమె జీవితం గురించి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలుసు. ఈమె పాపంతో జీవిస్తుంది, అనేక మంది అంటే అక్రమ సంబంధంతో జీవిస్తుంది అనేటువంటి విషయం అందరికి తెలిసే. ఆమె వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడి ఆమె చెప్పినటువంటి మాటలు విని వారు కూడా ఆ యొక్క యేసు ప్రభు వారి దగ్గరికి అందరినీ ఊరు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వారందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించినట్లుగా మనము చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం మరలా చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడిడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిందంట. అంటే ఒకప్పుడు తన జీవితము ప్రారంభ దశలో తన జీవితం ఎలా ఉంది? అసహ్యకరంగా ఉంది, అక్రమ సంబంధంతో ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి దానిగా ఉంది. అయితే ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టిందో, ఆ పాపంతో ఉన్నప్పుడు తను జనసమూహంలో తిరగడానికి కూడా ఇష్టపడేది కాదు, జనసమూహంతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేది కాదు, వాళ్ళ ముందర తల ఎత్తుకొని తిరగడానికి కూడా ఇష్టపడేది కాదు. అయితే ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టిందో, దేవుని నిజమైన రక్షకుడుగా అంగీకరించిందో, అప్పుడు వెంటనే తన ఊరి వారందరి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పింది. ఈయన నిజమైన యేసుక్రీస్తు, లోక రక్షకుడు అని ఆ ఊరి మొత్తాన్నంతా కూడా ఆ స్త్రీ సమరయ స్త్రీ ద్వారా మాత్రమే ఆ ఊరి మొత్తం అంతా కూడా మార్చబడినట్లుగా మనము చూస్తున్నాం. కొంతమంది సాక్ష్యాలు చెప్పాలంటే సిగ్గుపడతారు, నిలబడి చెప్పడానికి సిగ్గుపడతారు. కొంతమంది చెప్తారు కానీ అర్థం కాకుండా చెప్తారు. అయితే సాక్ష్యము చెప్పడం ద్వారా, ఆ సాక్ష్యము ద్వారా ఎంతోమంది హృదయాలు కదిలించబడతాయి, సాక్ష్యము ద్వారా వారి ఆత్మలు ప్రేరేపించబడతాయి. ఎందుకంటే ఒక సాక్ష్యం విన్న తర్వాత, ఓహో ఇలా అంట కదా, అలా అంట కదా, నేను కూడా అలా చేస్తే దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు కదా అనేటువంటి మార్పు వాళ్ళలోనికి వస్తుంది. కాబట్టి సాక్ష్యం అనేది మన జీవితంలో కలిగినటువంటి సాక్ష్యము మనము కూడా ఇతరులకు అనేకులకు చెప్పేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో ఇన్ని రోజులు దేవుడు మనకి ఇంత ఆయుష్కాలం ఇచ్చి ఇన్ని రోజులు భూలోకంలో మనం ఉండి ఆయుష్ని ఇచ్చి భూలోకంలో మనల్ని ఉంచిన తర్వాత అయితే ఏదో ఒక రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు యేసయ్య అడుగుతాడు, నా కొరకు నీవు ఏమి సంపాదించావని చెప్పేసి దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము మౌనముగా దేవుని ముందర నిలిచి ఉండుట మంచిదా కాదా? అయితే దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము కూడా సమాధానము చెప్పే పరిస్థితుల్లో ఉండాలి. అంటే దేవా, నేను నీ కొరకు ఒక ఆత్మను రక్షించాను అనేటువంటి మనము ఆ యొక్క సందర్భంలోనికి మనం రావాలి. అంటే ఇతరులకు మీరేం వాక్యం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. మీ సాక్ష్య జీవితాలు, మీరు ఏ విధంగా మారారు, మీకు కలిగినటువంటి పరిస్థితులు ఏమిటి, అవన్నీ కూడా నువ్వు ఏ విధంగా రక్షణ మార్గంలోనికి వచ్చావు, ఆ యొక్క విషయాన్ని మాత్రము నీ పొరుగు వారికి కానీ, నీ పనులు చేసేటువంటి దగ్గరలో కానీ, ఇంకా నీ ఫ్రెండ్స్కి కానీ నువ్వు చెప్పినప్పుడు నువ్వు నీ బాధ్యత చెప్పేదే. నువ్వు చెప్పినప్పుడు వారు హృదయాలు ఏదో ఒక రోజు ప్రేరేపించబడతాయి. అప్పుడు నీ ద్వారా వాళ్ళు
ఆత్మలు మారినట్లే కదా. కాబట్టి నువ్వు ఒక ఆత్మను సంపాదించినట్లే. కాబట్టి మన సాక్ష్య జీవితాలు ఇతరులకు చెప్పే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మనము కూడా ఆత్మల పట్ల ఒక భారంను కలిగి ఉండాలి. యేసయ్య ఒక ఆత్మ కోసము ఎంతో ప్రయాసపడినట్లుగా మనము చూస్తున్నాం. మనము కూడా అదే అనుభవంలోనికి రావాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమరయ స్త్రీ జీవితాన్ని మనము గమనించినట్లయితే తన జీవితము ప్రారంభ దశలో ఎంతో భయంకరముగా ఉండేది, ఎంతో అసహ్యకరంగా ఉండేది. ఇతరులు ఎంతోమంది సనుగుతూ గునుగుతూ ఆమెను ఎంతో అసహించుకునేవారేమో. అయితే తను దేవుని రక్షణ పొందుకున్న తర్వాత, రక్షణ మార్గంలోనికి వచ్చిన తర్వాత ఎంతగా ఆశీర్వదించబడిందంటే దేవుని కొరకు ఎన్నో ఆత్మలను సంపాదించి పెట్టిన దానిగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈమె పేరు లిఖించడం జరిగింది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మలను రక్షించే అనుభవాలను మనము కూడా కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో ఒకవేళ పాపాన్ని ఏలుబడి చేస్తున్నట్లయితే, శాపపూరితమైనవి ఏవైనా కానీ మన జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ నజరేయుడైన యేసు నామములో మీరు విడిచిపెట్టేసి, ఇదిగో ఈరోజు మీరు 2025వ సంవత్సరంలో ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యములు ఏమైనా చేసింటే, దేవునికి విరుద్ధమైన పనులు ఏమైనా మన జీవితంలో ఒకవేళ పాపాలు ఏలుబడి చేస్తున్నట్లయితే, ఇదిగో వాటన్నిటిని మనం ఈ 2025 సంవత్సరంలో విడిచిపెట్టి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడితే, అప్పుడు దేవుడు మనల్ని, మన హృదయాల్ని, మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మన హృదయాల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడినటువంటి మనము నూతన సంవత్సరంలో నీవు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో దేవుని చేత దీవెనలను పొందుకుంటావు, దేవుని చేత ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించుచున్నటువంటి మనము నూతన ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని నింపునట్లుగా మీరందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు దేవా, యొక్క 2026వ సంవత్సరంలో నన్ను పరిశుద్ధపరచండి. ఇదిగో ప్రభువా, నేను ఇంకా ఎప్పటికీ కూడా నేను పాపంను చేయను. ఇదిగో నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చండి. నీ మార్గంలో నన్ను నడిపించండి. మీ అభిషేకము చేత మమ్మల్ని నింపండి. ఎన్నో భయంకరమైన రోగాలు, ఎన్నో భయంకరమైనటువంటి జబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. ఆ జబ్బులు నన్ను ఆవరించకుండా నీ అభిషేకము నాలో నిలుచున్నట్లుగా దేవా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి మనమందరము ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరు ఎత్తిపట్టవలసినటువంటి అంశములు, నేను ఏమైనా మీకు విరుద్ధమైన పాపములు చేసినట్లయితే వాటన్నిటిని క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఎవరైతే ఒప్పుకుంటారో వారు మాత్రమే పరిశుద్ధపరచబడతారు. నూతన సంవత్సరంలో వారు మాత్రమే ఆశీర్వాదాలను, నూతన అభిషేకాన్ని ఈ యొక్క ఆరాధనలో పొందుకుంటారు. మోకరించుదాం, అందరం మోకరిద్దాం.